నిజం నిదానంగానే తెలుస్తుంది, అబద్ధం అందంగానే ఉంటుంది. నేను గ్రౌండ్లో ఫీల్డ్లో పనిచేసినటువంటి వాడిగా ఈ ఫ్యాక్షన్ కల్చర్ ఏంటి, వాటి వెనకాల ఏం జరుగుతుంటుంది అన్నది తెలుసు. నేను చాలా క్లియర్గా చెప్పా. రెచ్చగొడుతున్నారు, అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ రెచ్చగొట్టుడు చర్యలు జరుగుతున్నాయి. దాని పరిణామం చాలా ప్రమాదకరంగా ఉంటుంది, అది చావుల దగ్గరికి వెళ్తుంది, బాంబుల దాకా వెళ్తుందని నేను ఇంతకుముందే చెప్పా. చివరికి అదే జరిగింది. ఘర్షణలు జరిగినాయా లేదా, పల్నాడులో జరిగిందా లేదా, తాడిపత్రిలో జరిగిందా లేదా, మీరు కర్రలు తీసుకోండి, రాళ్ళు తీసుకోండి, కత్తులు తీసుకోండి, అంటే ఏమవుతుంది? ఇప్పటిదాకా ప్రశాంతతకి మారుపేరుగా మారుద్దాం అనుకున్నటువంటి రాష్ట్రం మరొకసారి రావణ కాష్టంగా రగులుతోంది. ఇప్పుడు తాజాగా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో పోలీసులు ఇంటింటి తనిఖీలు కొన్ని చోట్ల, అంటే సమాచారం అందుకున్నాక తనిఖీలు చేశారు. చింతపల్లి జానీ భాష, చింతపల్లి సన్ని, తండా పెద్దాజా ఇళ్ల నుండి 50 పెట్రోల్ బాంబులు, కత్తులు, గొడ్డళ్ళు, రాళ్ళు, ఖాళీ సీసాల్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నటువంటిది చెప్తున్నటువంటి లెక్క. దీని మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇదే కాదు, మొత్తం పల్నాడులో ఇళ్ళన్నిటి సెట్ చేయకపోతే చాలా ప్రమాదకరం, బాంబుల్ని తయారు చేసే ఆర్డర్లు ఇస్తున్నారు. ఎన్నికల తర్వాత భారీ హింసాకాండకు సిద్ధపడుతున్నారు. రేపు పొద్దున కనుక ఎగ్జిట్ పోల్ కనుక కూటమికి అనుకూలం అని వస్తే పెద్ద ఎత్తున విధ్వంసం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సిఐ గారు అట్లనే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇల్లులు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లానే చింతపల్లి జానీ భాష, తండా పెద్ద నన్ని అనే వాళ్ళ ఇళ్ళ మీద, ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్ళు, అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపుతున్న బాటిల్, దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాం. అట్లనే ఇవన్నీ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్ లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్, ఇది ఓ పక్కన ఈ విషయాలు చెప్పినటువంటి పోలీసు అధికారులు మరొక వైపున బదిలీలు అయిపోతున్నారు. ఇక శాంతి భద్రతలు ఎట్లా అదుపులోకి వస్తే అర్థం కావట్లేదు.